నా రోజువారీ పనులు ఏ విధంగా ఉంటాయని కొన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. అప్పుడప్పుడు అభిమానులతో ఫోన్‌లో మాట్లాడడము, ఈ రకంగా షాపింగ్ చేసుకోవడము, నాకు వీలున్నప్పుడు గుడికెళ్ళి రావడము. అదేవిధంగా మన ఆశ్రమంలో కాకుండా బయట అప్పుడప్పుడు చిన్న చిన్న సర్వీసులు నాకున్నంతలో చేయడము. నా మనవడు మనవరాలతో నాకు వీలున్నప్పుడు ఈ రకంగా సరదాగా వాళ్ళతో కాసేపు ఆడుకోవడము. నా మనవడు మనవరాళ్ళంటే మన ఆశ్రమ వాసులతో నేను నవ్వుతూ వాళ్ళని నవ్విస్తూ ఈ విధంగా సరదాగా ఉండడము. అదేవిధంగా మన ఆశ్రమ స్టాఫ్‌కి ఏదో ఒకటి నాకు తోచింది కొనివ్వడము. మన తోటలో ఆకుకూరలు, కూరగాయలు కొయ్యడము. సరదాగా ఆశ్రమ వాసులతో ఈ రకంగా నవ్వుకుంటూ మాట్లాడడము. కొన్ని కొన్ని విషయాలు మీకు తెలియజేయడము. ఆశ్రమవాసులు చేసే పనిని మెచ్చుకోవడము, మీరు అడిగిన డౌట్లు క్లియర్ చేయడము. ఇవే కాకుండా ఆశ్రమంలో మన తోట ఉంది కదండి, కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవడము. వీడియోలు తీసుకుంటూ, వీడియోలు ఎడిట్ చేసుకుంటూ, ఆ వీడియోలని ఎంతో మంచిగా మీ ముందుకు తీసుకురావడము. వచ్చిన మన అభిమానులతో కాసేపు టైం స్పెండ్ చేయడము. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయండి. వీడియోకి టైం